అన్నాడు. My servant is dead. నా సేవకుడైన మోషే మృతి నొందెను. My servant is dead. నా సేవకుడు మృతి నొందెను. My servant is dead. నా సేవకుడు మృతి నొందెను. What does it mean? దాని అర్థం ఏంటండి? It is my servant who is dead. చనిపోయిన వాడు, మృతి నొందిన వాడు నా సేవకుడు. నా సేవకుడే చనిపోయింది. నా సేవకుడే చనిపోయింది. It was my servant who is dead. నా సేవకుడే మృతి నొందింది, I am the master, I am alive forevermore. కానీ నేను యజమానుని, నేను సదాకాలము సజీవుడినే ఉన్నాను. That is why his cause will continue. కాబట్టి ఆయన సంకల్పం మాత్రం ముందుకు His కొనసాగుతుంది. work will continue. ఆయన పని మాత్రం కొనసాగుతుంటది. That is what we have to be understand very clearly. దీన్ని మనం ఎంతో స్పష్టంగా గ్రహించాలండి. My Lord is alive forevermore. నా ప్రభువు సదాకాలమైన That is సజీవుడు. why we also will live one day. అందుకు మనం కూడా సదాకాలం జీవించబోతాం. Though we are dead and buried, ఇక్కడ మనము మృతి నొంది పాతిపెట్టబడినా still our lives will speak for itself. అయినా కానీ మన జీవితమే మాట్లాడుతుంది. Long time ago, చాలా కాలం క్రితము, వినండి ఇక్కడ దయచేసి వినండి. Once I got a dream. ఒకసారి నాకు ఒక కల వచ్చింది. In the dream, ఆ కలలో I was dead. నేను చనిపోయినాను. I was kept in the coffin box. నన్ను ఆ సమాధి పెట్టెలో అక్కడ పెట్టారు. A lot of people were there. చాలా మంది ఉన్నారు అక్కడ. Believers, God servants, so many people were there. విశ్వాసులు, దేవుని సేవకులు చాలా మంది They were వచ్చారు. coming and as usual they were looking and going. యథావిధిగానే అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. Some are shedding tears. చాలా కొంతమంది కన్నీళ్ళు గారుస్తున్నారు. ఓహ్ పోయినాడే, అయ్యో పోయినాడండి అంటున్నారు. పోయినాడే, అయ్యో పోయినాడే అంటున్నారు. అన్నారు కొంతమంది. అందరూ అట్లా ఏడుస్తా ఉన్నారు. In my dream I am seeing. నా కలలో ఇదంతా నేను చూస్తున్నాను. And then I also saw తర్వాత ఇంకోటి కూడా some చూసాను. people were discussing among themselves. కొంతమంది తమలో తాము మాట్లాడుకుంటున్నారు. Hey, who is coming for burial? అరే మరి సమాధి కార్యక్రమానికి ఎవరు వస్తున్నారు Who అని is coming అడుగుతున్నారు. for funeral service? మరి సమాధి కార్యక్రమం జరిగించాలి కదా. Somebody said, ఎవరు అన్నారు? Jeshram uncle is coming. జేసీరావు అంకుల్ వస్తున్నాడు అన్నారు. అరే Jeshram is dead there. అరే చనిపోయింది, మరణించింది జేసీరావు గారే కదా. Jeshram uncle is coming. మరి జేసీరావు వస్తున్నాడు ఏంటి? ఉలిక్కిపడి లేచాను నేను. నేను వెంటనే కళ్ళలో చనిపోయి నేను ఎట్లా బతికాను నేను? చనిపోయిన నేనే మళ్ళీ ఎట్లా బతుకుతాను? There is a wonderful truth that we have. అదే అద్భుతమైన సత్యం మనకున్నది. The blood of the Lord Jesus Christ has redeemed us, delivered us from the power of darkness. ఆ చీకటి గల శక్తుల నుండి విమోచించిన ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త శక్తిలో Lord himself said, ప్రభు అన్నాడు, because I live, ye shall live also. నేను సజీవుని ఉన్నాను కనుక మీరును జీవించదు.